ఇప్పుడు గతంలో చిన్న చిన్న ఊళ్ళు అయితే వాళ్ళకు అక్కడి ప్లంబరు అక్కడి నాలా మీద ఉన్న వాళ్ళు వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది. ఇది మన అధికారులు మారుతుంటారు కదా, జిహెచ్ఎంసీలో ఒకే అధికారి ఒకే దగ్గర ఎప్పటికి ఉండడుతున్నా. కనుక మ్యాపింగ్ అనేది ప్రధానం. అంటే ఇప్పుడు నగరాలు నరకాలుగా మారుతున్నాయంటే కారణం ఏంటంటే అధికారుల అలసత్వము, దానికి తోడు ఒక ప్రణాళికబద్ధమైన నగర అభివృద్ధి జరగకపోవడం. జరిగితే ఏమైందంటే మీరు విదేశాలలో అభివృద్ధి చెందిన దేశాలు ఎట్లుంటుందంటే ఒక రోడ్డు పోతుంటే రోడ్లో ఏ పక్క ఎలక్ట్రిసిటీ లైన్ ఉన్నది, ఏ పక్క మనకు టెలిఫోన్ లైన్, లాంటివి అన్ని అండర్ గ్రౌండ్ కేబులే కదా. అట్లాగే మా మురికి నీరు లైన్ ఉన్నది. అసలు వర్షం నీటికి కూడా లైన్ వేరే ఉండాలి. యాక్చువల్గా మన దగ్గర హైదరాబాద్ సమస్య ఏంటంటే గతంలో వర్షం నీటికి వేరే, మురికి నీటికి వేరే మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు మన గోల్డ్ సిటీలో అంత ప్లాన్ చేశారు. ఇక్కడ మనకు కొత్త ఆధునిక కాలంలో మనకి కొత్త కాలనీలు వచ్చినప్పుడన్నా మురుగు నీటికి వేరే, వర్షం నీటికి వేరే ఉన్నప్పుడు మనకు మూసీ నది కాలుష్యం కాదు కదా. మురికి నీరు అంతా ఓ రకంగా పోయి పక్క నుంచి పైప్ లైన్ వేసి వర్షపు నీటిని అక్కడ దాకా మూసీ నదిలోకి దగ్గర ఉన్న నాలాలోకి, పెద్ద నాలాలోకి మళ్ళించే కార్యక్రమం చేస్తే ఇది ఉండే అంటున్నాను. వీటన్నిటికీ ప్రధానంగా ఏంటంటే మ్యాపింగ్ ఉండాలి. అంటే ఎక్కడికక్కడ ఏ నాలా ఎటుపోతుంది అని మ్యాపింగ్ ఉంటే ఆ రోడ్డు పంపడి కొత్త అధికారులు మారుతుంటారు కదా. అధికారులు మారినప్పుడల్లా మరి వాళ్ళకు ఆ రోడ్లో ఎక్కడెక్కడ ఏమున్నాయని తెలుసుకుంటే కదా వాళ్ళు చేసేది అంటున్నారు. చూడండి, చాలాసార్లు ఏదైనా తవ్వకాలు మొదలు పెడతారు ఒక పని చేయడానికి. అప్పుడు మన పక్కనున్న మురికాల పైప్ లైన్ పగిలిపోతుంది, లేకపోతే మంచినీటి పైప్ లైన్ పగిలిపోతుంది, చూస్తున్నాం మనం. అట్లాగే ఎప్పటికప్పుడు ఆధునికంగా కొన్ని అవసరమైతే, ఉదాహరణకు మనం గోరఖ్పూర్ అని ముషిరాబాద్ దగ్గర ఉంటాయి, చూసాం మనం. 15 నెలల క్రితం మంచినీళ్ళు తాగి 16 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు వాళ్ళు? ఇక్కడ తోళ్ల పరిశ్రమలు ఉన్నాయి. ఆ తోళ్ల పరిశ్రమల నీరంతా కూడా ఇంకో పైప్ లైన్, మురికి నీరు పైప్ లైన్ పోవాలి. పోకుంటూ అది ఇది పక్కనే ఉండడం వల్ల నీటి పైప్ లైన్లో తుప్పు పట్టి, అప్పుడు పాతయన్ని కూడా మీకు ఇనుప పైప్ లైన్ చేసేవారు నీటికి కూడా, మంచినీటికి కూడా. అయితే దాంతో తుప్పు పట్టి పోగా ఈ తోళ్ల మన పరిశ్రమలో ఉన్న కాలుష్యం అంతా ఏదైతే రాసాయనిక నీళ్ళు ఉన్నాయో అవి అందులో కలవడం, వెంటనే 16 మంది చనిపోవడం చూసాం. అంటే మంచినీళ్ళు జరిగితే మరణమైన సందర్భం హైదరాబాద్లో చూసాం మనం. అంటే హైదరాబాద్ లాంటి నగరాలు అక్టోపస్ లాగా విస్తరిస్తున్న నగరంలో మౌలిక వసతుల కల్పన బాధ్యత. అట్లాగే డబ్బులు వసూలు చేసుకుంటున్నారు కదా. ఏదైనా కాలనీ మొదలైంది అనుకోండి, డెవలప్మెంట్ ఛార్జీల కింద అన్ని వసూలు చేస్తున్నారు కదా. వసూలు చేసిన పనులు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది కదా. ఎందుకంటే రెయిన్ వాటర్ ఏదో మన క్యూరింగ్ ఉందో, రెయిన్ వాటర్ని మన జాగ్రత్త చేసేది ఉందో ఆ స్కీమ్ మన దగ్గర ఉన్నది. దానిలో చాలా వరకు ఈ అపార్ట్మెంట్ వాసుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. దాన్ని మరి రెయిన్ వాటర్ హార్వెస్ట్ కోసం చెప్పి ఏం చేయాల్సి ఉందంటే దాంట్లో పూర్తి స్థాయిలో ఇంకుడు గుంతల నిర్మాణం కూడా జిహెచ్ఎంసీ చేయాలి. డబ్బులు వసూలు చేసుకుని పెట్టుకుంటున్నారు. నేను ఒక కాలనీ అధ్యక్షుడు, ఒక అపార్ట్మెంట్ అధ్యక్షుడిగా 40,000 రూపాయలు మా సబ్సిడీలో మా ఇంట్లో దాన్ని వాళ్ళ దగ్గర వసూలు చేసి మరి వాళ్ళతో కాలువ తీయించారు. కాంట్రాక్టర్ దగ్గర తీసుకున్న బిల్డర్ వెళ్ళిపోయిండు. రెసిడెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో తీసుకొని మరి తొలగించుకున్నాం మేమే. ఈ వాటికి కూడా మాకు బోర్లో ఇప్పటి వరకు 15 ఏళ్ళుగా ఒక్కనాడు కూడా మాకు నీటి కరువు రాలేదు. అంటే మనం పౌరుల బాధ్యత కూడా ఉంది అంటున్నాం. ఉద్దేశం, మన ఇంటి ముందర కాలువ తీస్తుంటారు, మన ఇంటి ముందు మ్యాన్ హోల్ తీస్తుంటారు. మనం కూడా కొంచెం జాగ్రత్త చెప్పాల్సిన, కాంట్రాక్టర్ అవసరమైతే కోప్పడి కూడా కాంట్రాక్టర్తో అక్కడ బోర్డు పెట్టించాల్సిన బాధ్యత ఆయా మన నగరవాసులు కూడా అంటున్నారు. కాలనీ ఆఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏం చేస్తున్నాయి? మన బాధ్యత లేదా? అధికారులను మన కాంట్రాక్టర్ తిడుతున్నాం. మన బాధ్యత ఏంటి? అది మియాపూర్లో ప్రజలు ఉంటే లేరా? వాళ్ళందరూ పశువులు అయితే కాదు కదా. వాళ్ళు చేయాల్సిన బాధ్యత కాదు. వాళ్ళు కూడా నడుస్తారు కదా. ఎక్కడ ఉన్న బాలేది తెలియకపోవచ్చు, కానీ మరి మనకే తెలుసు కదా. పక్కనే ఉన్న ఎదురుగా ఇంటి ముందున్న మన నాలా రేపు పొద్దున ప్రమాదకరంగా అంటే మన పిల్లలు కూడా చచ్చిపోవచ్చు కదా. అందుకనే పౌరుల బాధ్యత కూడా మనకెందుకులే అనే ఒక నిరాసక్తత, నిర్లిప్తత కూడా దీనివల్ల నష్టం జరుగుతుంది. ఎస్ సార్. సో అలాగే ప్రతి ఏటా నాలా పూడికతీత కోసం, అలాగే ప్రక్షాళన కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెబుతోంది. మనం చూస్తున్నాం గ్రౌండ్ లెవెల్లో అయితే పనులు జరగట్లేదు. మరి ఈ కోట్ల రూపాయలు కేటాయిస్తుంది కదా ప్రభుత్వం, మరి డబ్బులన్నీ ఎటుపోతున్నాయి? అంటే అక్రమార్కులు చేస్తున్నారు, సగం పని చేస్తున్నారు, మొత్తం స్వాహా చేస్తున్నారు, కింది నుంచి మీద దాకా. ఒక మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్కే సమోసాల సప్లై, మనకు ఆహార సప్లైకి ₹1 కోటి ఖర్చు అవుతుంది. చూస్తున్నాం. 150 మంది ఉన్న కార్పొరేటర్లకు ఒక మీటింగ్ పెడితే ₹1 కోటి ఖర్చు అవుతున్నాయి. మరి ప్రజల సౌకర్యాల కోసం ఖర్చు పెట్టడానికి ఎందుకు ముందు ఆడుతున్నారు? మీరు అన్నట్టు బడ్జెట్స్ కేటాయిస్తున్నారమ్మా. కేటాయించిన బడ్జెట్ సక్రమంగా ఖర్చు అవుతుందా లేదా అంటే ఇందులో 2 ఉన్నాయి. ఒకటి, నేను మున్సిపల్ వ్యవహారాల నిపుణుడిగా చెప్తున్నాను. దీనిలో ఏముంటుంది అంటే మనకు వార్డు కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉండే. అంటే మనకు ఏ వార్డుకు ఆ వార్డుకో కౌన్సిలర్ కానీ లేకపోతే కార్పొరేటర్ ఉంటారు. కానీ అట్లా కాకుండా వార్డు కౌన్సిల్ అని మనకు 3 లక్షల జనాభా దాటితే అక్కడ ఖచ్చితంగా ప్రజల నుంచి భాగస్వామ్యం పెంచాలనికి కౌన్సిల్ మీటింగ్స్, మన
వార్డు సభ్యులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 10 మందితోని 9 మందితోని బేస్ సంఖ్య. ఇప్పటి వరకు చేస్తేనేమో అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళ అనునాయులు పెట్టుకుంటున్నారు. లేకపోతే ఆ కార్పొరేటరో లేక కౌన్సిలర్ బంధువులు వాళ్ళు పెట్టుకుంటున్నారు. అట్లా ఉండడానికి వీలేదు. కనుక ఈ కమిటీలు ఉన్నాయనుకోండి, అప్పుడు కొంచెం పౌర సమాజం భాగస్వామ్యం ఉంటుండే. ఇప్పుడు ఆ కమిటీలు లేవు కదా. 73, 74 రాజ్యాంగ సవరణలో 73వ రాజ్యాంగ సవరణ ఏమో పంచాయతీలకు, 74వ రాజ్యాంగ సవరణలో స్పష్టంగా రాసిండ్రు 3 లక్షల జనాభా దాటిన మనది ఓటి మన ఔటర్ రింగ్ రోడ్ లోపల అయితే 130 కోట్ల మంది ఉన్నారు కదా. మన 1,30,00,000 మంది ఉన్నారు మన దగ్గర. అటువంటిది 3 లక్షల జనాభా దాటితేనే మీరు వార్డు కమిటీలు ఏమన్నారు కదా. మరి హైదరాబాద్ నిలిగేయలేదు. గతంలో మున్సిపల్ కౌన్సిల్ ఉన్నప్పుడు కూడా ఒకసారి వేస్తే దానిలో కూడా ఆశ్రిత పక్షపాతం తమ వాళ్ళని వేసుకోవడం, ప్రశ్నించే వాళ్ళని అందులో అస్సలు ఉంచకపోవడం అంటున్నారు. అందులో కోటాగా ఎవరిని పెట్టాలంటే మనకు ఏదైతే కార్మిక అసోసియేషన్ సభ్యులను, అట్లాగే అపార్ట్మెంట్ వెల్ఫేర్ సొసైటీస్ ఉంటాయి, వాళ్ళని పెట్టాలి. అప్పుడు ఏమైతే నిజమైన పౌర సమాజం అక్కడికి వస్తాయి. అసలు మనకి ఏమి సంబంధం లేదు. ఆ కార్పొరేటర్ కౌన్సిలర్కి సంబంధించిన బంధువులను లేకుండా వాళ్ళ పార్టీ కార్యకర్తలను వేసుకుంటే వాళ్ళు జీహూజర్ అంటారు కదా. అందుకని ప్రజల భాగస్వామ్యం పెంచడానికి వార్డు కమిటీలు వేయాల్సిన అవసరం ఉన్నది. అది వేయకపోవడం చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నేరం కూడా అంటున్నారు. దాన్ని ఎవరు చేయాలి? జిహెచ్ఎంసీ కమిషనర్ వీళ్ళు చేయాల్సిన అవసరం. ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఎవరు లేరు. ఇప్పుడు ఏం చేయాలి మరి? కనీసం మనకు అక్కడ కాలనీ అసోసియేషన్ వాళ్ళు సంప్రదించి ఇక్కడ నాల తీస్తున్నాం, దీనివల్ల డైవర్షన్ ఉంది, ఇక్కడ ప్రమాదం ఉన్నది అని హెచ్చరిక బోర్డులు పెట్టించాల్సిన బాధ్యత ప్రజల అధికారులకు ఉన్న కాంట్రాక్ట్కి ఎంత ఉందో అక్కడి దగ్గర సమాజానికి ఉంది అంటున్నాను. అంటే వాళ్ళు ఎక్కడి పని చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎంత చేస్తున్నారని అవసరమే లేకుండా పోయింది కదా. ఒక మాట మనకు సమాచార హక్కు చట్టం ప్రకారం ఏంటంటే మనకు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని విలువ ఎంత, ఏ డిపార్ట్మెంట్ సాక్ష్యం చేసింది, అక్కడ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి, పని కాంట్రాక్టర్ ఎవరు, ఇవన్నీ వివరాలు అక్కడ బోర్డు పెట్టాల్సి ఉంటుంది. సమాచార హక్కు ప్రకారం చట్టం ప్రకారం ఎవరు పెడుతున్నారు? పెడితే వాదన చేయొచ్చు కదా. కనీసం చూసేవాడు కనీసం ఇది జరుగుతుంది ప్రామాణికంగా జరుగుతులే పని అని కారణం ఫిర్యాదు చేయడానికి వీలుంటది కదా. అందుకని పౌర సమాజం కూడా పట్టించుకోవాలంటున్నాను. ఏదైనా సరే మీరు ఒకసారి చూడండి, జనరల్ గా ఈ ప్రధానమంత్రి సడక్ యోజన ఉంటున్నాయి. మీరు చూడండి, అక్కడ ఎక్కడైనా ఊళ్ళలో ప్రధానమంత్రి సడక్ యోజన కింద పనులు చేస్తుంటే ఆ పని విలువ ఎంత, ఎట్లా ప్రధానమంత్రి సడక్ యోజన అంటే ఆ స్కీమ్ కింద శాంక్షన్ అవుతుంది, ఎప్పుడు శాంక్షన్ అయింది, ఏ రోజు వరకు ఆ పని పూర్తి చేయాలి, ఎట్లాంటి నాణ్యత ఉండాలి పనిలో అని చెప్పి మొత్తం ఒక బోర్డు పెడతారు. ఇట్లా ఒక రోడ్డు బొమ్మ వేసి పెడతారు. అట్లా ప్రతి కాంట్రాక్టర్ మన పని వద్ద ఈ పనులు పెట్టింది అనుకోండి, ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా, అంటే ఇది 10 కోట్ల రూపాయల పని, ఈ 10 కోట్ల రూపాయల పని గిద్ద చిన్నదేనా, 100 మీటర్లకి 10 కోట్ల అవుద్దా అని మనం ఫిర్యాదు చేయడానికి కూడా ఆ వివరాలు చేస్తాం కదా. ఎప్పుడు సమాచారం ఆయుధం. సమాచారం కనుక సరైన విధంగా ఇస్తే ప్రజలు కూడా అవేర్ అవుతారు. ప్రజలకు సమాజం గుప్పిట మూస్తే ఏమవుతుంది, సమాచారాన్ని మనకు తెలియకపోతే మనం ఊరుకుంటాం కదా. అందుకని ప్రజలు కూడా ఆ కాలనీలో ప్రజలు కానీ వీళ్ళందరూ బాధ్యత వహించి ఈ పని జరుగుతుంది, ఈ పని విలువ ఎంత, బోర్డు ఎందుకు పెట్టలేదు అని అడిగినప్పుడు బాగుంటది.